స్పామ్. మీకు తెలుసా అసలు స్పామ్ అన్న వర్డ్‌కి, ఇంటర్నెట్‌కి ఎటువంటి సంబంధం లేదని? ఇవాళ మనం దీని గురించి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ వినండి. 1930స్ ఆ టైంలో హార్మెల్ ఫుడ్స్ అని ఒక కంపెనీ ఉండేది యూఎస్‌లో. ఆ కంపెనీ నుంచి ఒక ఫేమస్ ప్రొడక్ట్ ఒకటొచ్చింది. అదేంటంటే ఒక క్యాన్డ్ ప్రొడక్ట్ అనమాట. క్యాన్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా! ఆ క్యాన్డ్ ఫుడ్స్‌లో ఒక ప్రొడక్ట్ ఏంటంటే స్పైస్డ్ హామ్ అని దొరికేది. హామ్ అంటే పోర్క్. స్పైస్డ్ అంటే స్పైసెస్ పెట్టిన పోర్క్ అని. స్పైస్డ్ హామ్‌లో ఎస్‌పి అండ్ హామ్‌లో ఏఎం. ఆ ఎస్‌పి అండ్ ఏఎం తీసుకొచ్చి స్పామ్ అయింది. సో, ఆ ప్రొడక్ట్‌ని ముద్దుగా స్పామ్ అని పిలిచేవాళ్ళు. ఆ ప్రొడక్ట్ ఎంత ఫేమస్ అయిపోయింది అంటే, అది బికాజ్ అది చాలా లాంగ్ లాస్టింగ్ ఉండేది. చాలా టేస్టీగా ఉండేది. అండ్ చాలా చీప్ ఉండేది. సో, ఇట్ యూజ్డ్ టు బి అవైలబుల్ ఎవ్రీవేర్ మన పార్లేజీ బిస్కెట్ లాగా. దాని తర్వాత కట్ చేస్తే అరౌండ్ 1960స్, 70స్ టైంలో మాంటీ పైథాన్ అని ఒక కామెడీ స్కెచ్ రాసే ఒక రైటర్ ఉండేవాడు. ఆయన ఒక స్కెచ్ చేశాడనమాట. అందులో ఒక సీన్ ఏంటంటే, ఒక కపుల్ ఒక కెఫేకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మెనూ చూస్తూ ఉంటారనమాట. ఆ మెనూలో ఏ మెనూ చూసినా సరే ప్రతి మెనూ ఐటెమ్‌లో ఈ స్పామ్ కనిపిస్తూ ఉండేదనమాట. ఇలా వాళ్ళ కన్వర్జేషన్ అవుతూ ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వైకింగ్స్ స్పామ్ అని ఒక రకమైనటువంటి పాటలాగా పాడతారు. ఆ పాట పాడి అది ఎంత లౌడ్ అయిపోతదంటే, యాక్చువల్‌గా ఈ కపుల్ కూర్చొని మాట్లాడే యాక్చువల్ మీనింగ్‌ఫుల్ కన్వర్జేషన్ తగ్గిపోతుందనమాట. అంటే వినపడదు. సో, ఆ స్పామ్ అదే వినిపిస్తుంది. ఇది ఆహ్, వినపడదనమాట. అది డ్రౌన్ అయిపోతది. సో, ఇది ఈ కథ నుంచి వచ్చిందే స్పామ్. సో, తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఎప్పుడు 1980స్, 90స్ టైంలో ఎప్పుడైతే ఈ ఇంటర్నెట్ ఇరా ఎక్కువ మొదలైందో, అప్పట్లో చాట్ రూమ్స్, ఫోరమ్స్ తర్వాత ఇదేంటి ఈమెయిల్ గ్రూప్స్ ఉండేవి. ఈ చాట్ రూమ్స్‌లో చాటింగ్ చేసేటప్పుడు యాక్చువల్‌గా ప్రతి చాట్ రూమ్‌కి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ కాకుండా చాలామంది అన్‌వాంటెడ్ రిపిటేటివ్ మెసేజెస్ పంపించడము, అన్నెసెసరీ యాడ్స్ ఎయడము ఇలాంటివి జరిగేదనమాట. అప్పుడు అందరూ వాడుతూ ఓహ్! దిస్ ఈస్ జస్ట్ లైక్ స్పామ్ అనొచ్చింది. ఆ వాడుకలో వచ్చిన స్పామే ఇప్పటికీ మనం వాడతాం. ఇది స్పామ్, ఈమెయిల్స్ ఆర్ స్పామ్ అన్న వర్డ్‌కి ఉన్న కథ. నచ్చిందా? రైట్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి చాలా తెలుసుకుందాం.